రైతు సోదరులకు నమస్కారం. కోకో పంట సాగుపై మోండలి సంస్థ సమర్పిస్తున్న ప్రత్యేక కథనాలకు స్వాగతం. ఇవాల్టి నుంచి ప్రతి బుధవారం ఉదయం 6:20 కోకో సాగుకు సంబంధించిన సాంకేతికతను, రైతుల విజయగాథలను మోండలి సంస్థ అందిస్తుంది. చాక్లెట్ పంటగా పేరు పొందిన కోకో గింజలను బేకరీలు, కన్ఫెక్షనరీలు, చాక్లెట్లు, సౌందర్య సాధనాల్లో విరివిగా ఉపయోగిస్తారు. అంతర్జాతీయ విపణిలో కోకో గింజలకు మంచి డిమాండ్ ఉంది. 80వ దశకం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోకోను, కొబ్బరి, ఆయిల్ పామ్, ఒక్క తోటల్లో రైతులు సాగు చేస్తూ మంచి దిగుబడిని, రాబడిని పొందుతున్నారు. ఇవాళ మొదటి ఎపిసోడ్లో కోకో సాగు, ఉత్పత్తి, ఉత్పాదకత, మోండలే సంస్థ అందిస్తున్న సాంకేతిక సహకారం, కొనుగోళ్ల గురించి ఏలూరులోని సంస్థ అసిస్టెంట్ మేనేజర్ ఏ రవీంద్రరావు నుంచి తెలుసుకుందాం. చాక్లెట్ తయారీలో ప్రధాన ముడిసరుకుగా ఉపయోగించేటటువంటి ఈ కోకోని మనం చూసుకున్నట్లయితే మన దేశంలో 4 దక్షిణాది రాష్ట్రాలను ప్రముఖంగా సాగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే సాగు చేసే విస్తీర్ణంలో కానీ, ఉత్పాదకతలో కానీ, ఉత్పత్తిలో కానీ ఈరోజు భారతదేశంలో అగ్రగామిగా ఉంది. ఈ కోకో పంట ప్రధానంగా ఈ కొబ్బరి, ఆయిల్ పామ్ మరియు ఒక్క తోటల్లో అంతర పంటగాను, అలాగే అనుకూలమైన ప్రదేశాల్లో ఏకపంటగాను కూడా రైతులు సాగు చేస్తున్నారు. దీనికి దేశీయ అవసరాలలో 25% వరకే మనం దేశీయంగా ఉత్పత్తి చేయగలుగుతున్నాం. కాబట్టి ఈ కోకో పంటకి ఇంకా ఎంత పండించినా కూడా దీనికి అవసరత అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఎంతగానో ప్రయోజనం కలుగుతుంది. కోకో పంట మన రాష్ట్రాన్ని చూసుకున్నట్లయితే 80వ దశకంలో ఈ సాగును మొదలుపెట్టడం జరిగింది. కేరళ అగ్రికల్చర్ యూనివర్సిటీ అలాగే సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సమన్వయపరుచుకుంటూ ఈ కోకో యొక్క పరిశోధనని ప్రోత్సహిస్తూ దానికి కావాల్సినటువంటి ఆర్థిక సహకారాన్ని అందిస్తూ పంట అభివృద్ధికి మొదటి నుంచి కూడా మోండలీ సంస్థ ఎంతగానో కృషి చేస్తుంది. మోండలీ సంస్థ అధిక దిగుబడినిచ్చే మొక్కల్ని రైతులకి నర్సరీలో పెంచి అందుబాటులో ఉంచడం, పొలంలో నాటుకున్న దగ్గర నుంచి పంట పండించి ఆ పంటను అమ్ముకునే వరకు కూడా వివిధ దశల్లో సాంకేతిక సహకారం, మార్కెటింగ్ సహకారం ఇవన్నీ కూడా అందించుకుంటూ వచ్చి రైతులకి తోడుగా ఉంటుంది. అలాగే పంట యొక్క ప్రాముఖ్యతను గ్రహించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యాన శాఖ ద్వారా వివిధ రకాల ప్రోత్సాహకాలను సబ్సిడీ రూపంలో అందిస్తుంది. పంట పండించడంతో పాటు పండించిన పంటను అమ్ముకోవడానికి మార్కెటింగ్ సదుపాయాన్ని మోండలీస్ కంపెనీ ప్రతి రైతుకు కూడా అందజేయడం జరుగుతుంది. పంటని వారి గ్రామంలోనే కంపెనీ ప్రతినిధులు కొనుగోలు చేసి వారి బ్యాంక్ అకౌంట్లలో నగదును జమ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈ కోకో పంట చూసుకున్నట్లయితే 1 కేజీ గింజలను ఉత్పత్తి చేయడానికి సుమారుగా ₹120 వరకు ఖర్చు అవుతుంది. డిమాండ్ అండ్ సప్లై ఆధారపడి మార్కెట్లో గింజల రేటు ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం సరాసరి రేటు చూసుకున్నట్లయితే కేజీకి ₹350 చెల్లించాం. 300 కేజీలు పండించినా ₹1,00,000 తగ్గకోకుండా అదనపు పంట నుంచి ఆదాయం వస్తుంది. ఖర్చు ఒక 25,000 నుంచి 30,000 ఖర్చు తీసేసిన ₹70,000-80,000 తగ్గకుండా నికరాదాయాన్ని రైతు పొందవచ్చు. ఎవరైతే ఈ కోకోకు అనుకూలంగా ఉన్న తోటలు కలిగి ఉంటారో ప్రతి ఒక్కళ్ళు కూడా జూన్ తర్వాత ఈ కోకో మొక్కల్ని వారి తోటల్లో అంతర పంటగా సాగు చేసుకుని మోండలీస్ కంపెనీ ప్రతినిధుల యొక్క సాంకేతిక సలహాలు, సంప్రదింపుల్ని తీసుకుని పంట పండించి మంచి ఆదాయాన్ని పొందాలని ఆశిస్తున్నాను. గత 23 సంవత్సరాలుగా కోకో పంటను ఏలూరు జిల్లా పెదవేగి మండలం తాళ్లగోకవరంకు చెందిన రైతు ఉండ్రు బిఆర్ అంబేద్కర్ సాగు చేస్తున్నారు. ఎకరాకు సగటున 5 క్వింటాళ్లకు తగ్గకుండా దిగుబడి తీస్తున్నారు. అంతేకాకుండా కేజీకి 950 నుంచి 1000 గింజలు వచ్చేలా మంచి నాణ్యతతో సాగు చేయడం విశేషం. ఈ రైతు అనుభవాలను తెలుసుకుందాం. ఈ తోట నేను కొబ్బరి 15 ఏళ్ళు చెట్టు ఉండగా నేను ఈ తోటలో ప్లాంటేషన్ చేశాను కోకో మొక్కని. టైం టు టైం న్యూట్రియంట్ కానీ లేకపోతే కావాల్సిన ఆర్గానిక్ మెన్యూర్స్ కానీ అన్నీ కూడా వాడుకుంటూ జాగ్రత్తగా చేసుకుంటూ వస్తున్నాం. దీనికి రాబడి కూడా బాగుంది నాకు. దీన్ని నేను మాండలేజ్ కంపెనీకి, క్యాడ్బరీ కంపెనీకి నేను కోకో గింజలన్నీ అమ్ముతుంటాను. నేను నాకు రిటర్న్స్ కూడా వాళ్ళ దగ్గర నుండి ఇమీడియట్గా నెక్స్ట్ డే వాళ్ళ డబ్బులు నాకు వెంటనే నా అకౌంట్కి పే చేసేస్తారు. నాకు ఇందులో సుమారుగా ప్రతి ఏడాది కూడాను ఒక 5 క్వింటాల దాకా కోకో బీన్స్ వస్తుంటాయి ఎకరానికి. ఈ పాడ్స్ సుమారుగా 70, 80, 100, కొన్ని చెట్లకైతే 400 కాయలు కూడా కాసిన చెట్లు ఉన్నాయి నా దగ్గర. జనరల్గా అందరికీ 30 కాయలు, 32 కాయలకి కేజీ గింజలు వస్తే నాకు 24 కాయలకి ఖచ్చితంగా కేజీ గింజలు వస్తాయి. వెరీ రీసెంట్గా మేము గింజలు కాటాయిసి చూసుకున్నాం. కేజీకి 970 బీన్స్ కావాలంటే కేజీ గింజలు తీసుకొని కళ్ళం మీదే ఉన్నాయి.
అవి తీసుకుని కౌంట్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా అదే అంక వస్తుంది. మామూలుగా వరల్డ్ యావరేజ్ చూసుకుంటే మీకు ఎక్కడైనా సరే మంచి బీన్స్ అంటే కేజీకి 1000 గింజల నుండి 900 గింజల వరకు ప్రీమియం క్వాలిటీ కింద లెక్క వస్తుంది. మీకు బీన్ పొటెన్షియాలిటీ అనేది సీజన్లో గట్టిగా ఉంటుంది, అన్ సీజన్లో కొద్దిగా లైట్గా అవుద్ది. పంట దాని రేటు విధానం అంటే పంట పండించుకోవడం అయితే మన చేతిలోనే ఉంటుంది కష్టపడితే. ఇక రేటు విధానం అంటే ఇంటర్నేషనల్ అంతర్జాతీయ మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది. మాకు లాస్ట్ ఇయర్ అన్ సీజన్లోనే మంచి డబ్బులు వచ్చినాయి. ఒక విధంగా చెప్పాలంటే 350 రూపాయలకి అమ్మాం. ఈ కొబ్బరి తోటను నేను బొండానికి ఈను మొత్తం అంతా కూడా ఎండుకాయ తీసుకుని అమ్ముకుంటాను. దాని మీద వస్తుంది. దాని మీద కలిపి నాకు సంవత్సరానికి వచ్చి 2 లక్షల నుండి 2.5 లక్షల నికరాదాయం మాత్రం ఖచ్చితంగా వస్తుంది నాకు. కోకో పంట సాగుకే కాకుండా ఫర్మెంటేషన్ ప్రక్రియకు కావలసిన సామాగ్రి, ప్యాక్ హౌజులు, కల్లాల నిర్మాణానికి సైతం ఉద్యాన శాఖ రైతులకు రాయితీలను అందించి ప్రోత్సహిస్తోంది. వివరాలు ద్వారకా తిరుమల మండల ఉద్యానాధికారి అమర్నాథ్ తెలియజేస్తున్నారు. కొబ్బరి మరియు ఆయిల్ పామ్ తోటల్లో కోకో అంతర పంట కింద వేసుకున్నట్టయితే హెక్టార్కి మనకి 30,000 రూపాయల వరకు రాయితీ ఉంటుంది. మొదటి సంవత్సరం 18,000, రెండో సంవత్సరం 12,000 ఇవ్వడం జరుగుతుంది. గింజల తయారీలో నాణ్యత పెంచడానికి గింజలు పులియబెట్టుకోవడానికి ప్లాట్ఫామ్ కానీ, లేకపోతే ఫర్మెంటేషన్ బాక్సులు కానీ, టార్పలిన్ షీట్లు కానీ, ఇవన్నీ కూడా మనకి రాయితీలు ఇవ్వడం జరుగుతుంది ప్లాస్టిక్ రేస్తో సహా. మనకి ఇందులో ఏంటంటే 4 మోడల్స్ ఉన్నాయన్నమాట అండి. 5 ఎకరాల లోపల పండించుకునే రైతులకి మనకి ఒక చెక్క బల్ల, ఒక 10 ప్లాస్టిక్ ట్రేట్లు, తర్వాత ఒక టార్పలిన్ షీట్ అన్నది పెట్టుకోవడం జరుగుతుంది. దీనికి 18,500 రూపాయలు మనకి టోటల్ యూనిట్ కాస్ట్ ఉన్నట్టయితే అందులో 6,450 రూపాయలు అన్నది మనకి 30% చొప్పున మనకి రాయితీ ఇవ్వడం జరుగుతుంది. అదే మోడల్ 2 అంటే 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు ఉన్న రైతులకి ఇందులో వచ్చేటప్పటికి 10 ప్లాస్టిక్ ట్రేలు, ఒక 2 టార్పలిన్ షీట్లు, ఒక చెక్క బల్ల, ఒకవేళ చెక్క బల్ల కాకుండా రైతు చెక్క బాక్సులు పెట్టుకునేటట్టయితే 3 చెక్క బాక్సుల వరకు కూడా ఇందులో మనం రైతు అన్నది పెట్టుకోవచ్చండి. దీనికి ఇంచుమించుగా 31,500 వరకు మొత్తం అవుతుంది ఖర్చు. అందులో 18,000 రూపాయల వరకు రాయితీ ఇవ్వడం జరుగుతుంది. అంటే మూడో మోడల్ వచ్చేటప్పటికి 10 నుంచి 15 ఎకరాలు ఉన్న రైతులకి ఇందులో 2 చెక్క బల్లలు, 10 ప్లాస్టిక్ ట్రేట్లు, తర్వాత ఒకవేళ రైతు ఏమన్నా పెట్టుకుంటానంటే ఎక్కువ మొత్తంలో ఈ గింజలు ఫెర్మెంటేషన్ చేసుకోవడానికి చెక్క డ్రమ్ము కూడా రాయితీ ఉందండి. దీనికి సుమారు 91,000 వరకు అవుతుంది. ఇందులో 30,000 రూపాయలు అనేది రాయితీ వర్తిస్తుంది అనమాట. అదే 4వ మోడల్ వచ్చేటప్పటికి ఇందులో రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు కానీ 20 ఎకరాల కన్నా పైబడి ఉన్న రైతులకి, అంటే ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసే రైతులకి అన్నది ఇది ఉపయోగపడుతుంది అనమాట అండి. ఇందులో వచ్చేటప్పటికి ప్లాస్టిక్ ట్రేలు ఒక 20, చెక్క డ్రమ్ములు ఒక 4, చెక్క బాక్సులు ఒక 12 వరకు పెట్టుకోవచ్చండి. దీనికి కూడా మనకి 30% వరకు రాయితీ అనేది మనకి అమలు చేయడం జరుగుతుందన్నమాట అండి. కోకో గింజలు ఫెర్మెంటేషన్ చేసుకొని దాచుకోవడానికి కోకో ప్యాక్ హౌస్లు కూడా రాయితీ ఇవ్వడం జరుగుతుందన్నమాట అండి. కోకో ప్యాక్ హౌస్ వచ్చేటప్పటికి సుమారు 4.5 లక్షలు ఖర్చు అయినట్టయితే అందులో 2 లక్షల రూపాయలు అనేది రాయితీ ఇవ్వడం జరుగుతుంది. పరిమాణాలు ఏ విధంగా ఉంటాయంటేనండి 30 అడుగులు పొడుగు, 20 అడుగులు వెడల్పులో ఇది కట్టుకోవాలన్నమాట అండి. దీనికి ఒక కళ్ళం కూడా 20 అడుగులు ఇంటూ 10 అడుగులు వైశాల్యంలో కళ్ళం కూడా కట్టుకుంటే ఇందులో గింజలు ఆరబెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత పెద్ద రైతులు ఎవరన్నా కానీ, లేకపోతే ఎవరన్నా ట్రేడర్స్ కానీ కోకో గింజలు కొనుక్కొని ఏర్పాటు చేసుకునేటట్టయితే కలెక్షన్ సెంటర్స్ కూడా రాయితీ ఉందండి. దీంట్లో వచ్చేటప్పటికి కొలతలు 80 x 40 సైజులో కట్టుకోవాలండి. 3,200 చదరపు అడుగులు అన్నది వైశాల్యం ఉండాలి. దీనికి టోటల్ 15 లక్షలు అన్నది ఖర్చు అవుతుందండి. అందులో 6 లక్షల రూపాయలు అంటే 40% అన్నది రాయితీ ఇవ్వడం జరుగుతుందండి. తర్వాత ఒకవేళ ఎవరైనా కోకో ప్రైమరీ ప్రాసెసింగ్ కానీ, సెకండరీ ప్రాసెసింగ్ అంటే కోకో బీన్స్ నుంచి కోకో మాస్ కానీ, లేకపోతే చాక్లెట్స్ అంటే హోమ్మేడ్ చాక్లెట్ ఎవరైనా తయారు చేసుకునేటట్టయితే టోటల్ యూనిట్ కాస్ట్ 35 లక్షలు ఉందండి. దాంట్లో 30% 12.5 లక్షల వరకు కూడా మనకి రాయితీ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా వివరాల కోసం మీ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాల్లో కానీ, ఉద్యాన అధికారులు కానీ సంప్రదించాలని కోరుకుంటున్నాను. కోకో సాగు గురించి సమగ్రంగా తెలుసుకున్నాం కదా. వచ్చే బుధవారం 6:20 ప్రసారమయ్యే కార్యక్రమంలో ఆఫ్ సీజన్ పంట గింజ నాణ్యతను ఎలా ప్రభావితం చేస్తుందో, సీజన్ పంటను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. నమస్కారం. కోకో సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాల కోసం అసిస్టెంట్ మేనేజర్ రవీంద్రరావును 9849787542 ఫోన్ నెంబర్లో సంప్రదించగలరు.